ఎండాకాలంలో ఇంటి బయట నిద్ర. రాత్రి 9:30. ఊరంతా చిమ్మ చీకటి. కేవలం ఆకాశంలో ఉన్న వెన్నెల మాత్రమే వెలుగునిస్తోంది. ఊరి మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోకి తుని పిచ్చుక, చోటు చిలుక తమ నవార్ మంచాలను లాక్కుంటూ వస్తున్నారు. వాళ్ల వెనకే బుజ్జి పిచ్చుక ఒక చిన్న దిండు లాక్కుంటూ వచ్చింది. చోటు చిలుక ఆయాసపడుతూ, అబ్బా, ఈ కరెంటు వాడికి మన ఊరంటే పగేమో తుని. కరెక్ట్ గా భోజనాలు చేసి పడుకునే టైంకి పవర్ కట్ చేస్తాడు. ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా. ఊడుకుకి ప్రాణం పోతుంది. అవును చోటు, నా రెక్కలన్నీ చెమటలతో తడిసిపోయాయి. లోపల పడుకుంటే తందూరి చికెన్ లాగా ఫ్రై అయిపోతాం. ఈ మంచాలు ఇక్కడ వేద్దాం, చెట్టు కింద కాస్త చల్లగాలొస్తుంది. బుజ్జి పిచ్చుక తన చిన్న తిండు కింద పడేసి, అమ్మా, లోపలొక్క పోటీకి నా ఈకలు రాలిపోయేలా ఉన్నాయి. కానీ ఇక్కడ బయట పడుకుంటే దోమలు కుట్టే ఎలా? దోమల కోసం మంచం కింద ఆల్ అవుట్ కాయిల్ వెలిగిస్తానులే బుజ్జి, నువ్వు ప్రశాంతంగా పడుకో. అక్కడికి మహిగ్రద్ద, లూసీ పౌరం కూడా తమ మంచాలు వేసుకున్నారు. సరిగ్గా అప్పుడే చిచ్చుకాకి తన చేతిలో వాటర్ బాటిల్ పట్టుకుని స్టైల్ గా ఎంట్రీ ఇచ్చింది. వెనకాల చిన్నుకాకి మంచం లాక్కొస్తున్నాడు. హలో పల్లెటూరి పక్షులారా, ఏంటి కరెంట్ లేక బయట పడుకుంటున్నారా? పాపం, మీ ఇళ్లలో ఇన్వర్టర్ లేదు కదా. మా ఇంట్లో అయితే పవర్ఫుల్ ఇన్వర్టర్ ఉంది. కానీ ఏంటో, ఈ ప్రకృతి వడిలో నక్షత్రాల కింద పడుకుంటే ఆ కిక్కే వేరని నా మంచం కూడా ఇక్కడే వేయిస్తున్నా. ఆపన్నా అంటే ఇన్వర్టర్ బ్యాటరీ పాడైపోయి వారం రోజులవుతుందని చిన్నుగాడు నిన్ననే చెప్పాడు. మళ్ళీ ఈ కవరింగ్ ఎందుకు? ఏ గాలి దొరక్క మీరు ఇక్కడికే వచ్చారుగా. చిచ్చుకాకి కవర్ చేసుకుంటూ, అది బ్యాటరీ పాడవలేదురా, దానికి రెస్ట్ ఇచ్చాను. అయినా నువ్వు పెద్దవాళ్ళ మాటల్లోకి రాకు. అవరే చిన్నగా నా మంచం ఆ తుని మంచం పక్కన వెయ్యి. రాత్రి 10 గంటలు. అందరూ తమ తమ మంచాల మీద పడుకున్నారు. ఆరు బయట చల్లటి గాలి మెల్లగా వీస్తోంది. ఎవరికీ వెంటనే నిద్ర పట్టలేదు. దాంతో కబుర్లు మొదలయ్యాయి. మహిగ్రద్ద ఆకాశం వైపు చూస్తూ, ఏంటో ఈ ఎండలు, రోజు రోజుకి భూమి కాలిపోతుంది. మనం పడుకునేటప్పుడు కబుర్లు చెప్పుకుంటే నిద్ర బాగా పడుతుంది. ఎవరికైనా కొత్త విషయాలేమైనా తెలుసా? కొత్త విషయాలా? ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది మహిగారు. పక్క ఊర్లో ఉన్న కోకిల ఉందే, అది ఎవరితోనో పారిపోయిందట. విన్నారా? చిచ్చుకాకి టక్కున లేచి కూర్చొని, ఆపా, అది నాకు ఎప్పుడో తెలుసులోసే. ఆ కోకిల ఒక కాకితో పారిపోయింది. నేను చెప్పలేదా మీకు? చిచ్చు ఆంటీ, మీ ఊర్లో అందరి కాన్సెప్ట్స్ భలే తెలుస్తాయి. మీరేమన్నా ఊరికి సీక్రెట్ ఏజెంట్ ఏంటి? ఆ సీక్రెట్ ఏజెంట్ కాదు బుజ్జి, అబ్జర్వేషన్ స్కిల్స్. ఆ కోకిల గొంతు బాగుంటుంది కానీ వంట అస్సలు రాదు. ఆ కాకి కాడికి 2 రోజుల్లోనే అర్థమైపోయి దాన్ని తిరిగి వాళ్ళ అమ్మగారి ఇంట్లో దించేస్తాడు చూడు. నీకెప్పుడు వేరే వాళ్ళ పంచాయతీలే చిచ్చు. మన ఊరి వార్తలు ఏమైనా ఉంటే చెప్పు. మన ఊరి వార్త, ఆ కిరాణా కొట్టు కొంగ అంకుల్ ఉన్నాడు కదా, వాడు రేట్లని డబల్ చేసేశాడు. నిన్న నేను సబ్బు కొనడానికి వెళ్తే 10 రూపాయల సబ్బుని 20 అంటున్నాడు. ఏంటంత రేటు అని అడిగితే, ఎండకి సబ్బు కరిగిపోకుండా ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను, దానికి కరెంటు బిల్లు పడుతుంది కదా అంటున్నాడు. బన్ను చిలుక మధ్యలోకి దూరి, ఏంటి, సబ్బు ఫ్రిడ్జ్ లో పెట్టాడా? అంటే రేపు పొద్దున్నే మనం బిస్కెట్లు కొంటే అవి కూడా ఓవెన్ లో పెట్టి వేడి చేసిస్తాడా ఆంటీ? నవ్వకు బన్ను, వాడు నిజంగానే పెద్ద మోసగాడు. నిన్న నేను 1 కిలో పప్పు అడిగితే తూకంలో రాయి పెట్టి మోసం చేశాడు. వాడి పని సర్పంచ్కి చెప్పాలి. చెప్దాం లేదుని. అయినా ఈ కరెంటు వాడిని ఏం చెయ్యాలి? బిల్లులు మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తారు, కరెంటు మాత్రం ఇవ్వరు. అవును మహిగారు, నేను నిన్న నా బ్యూటీ పార్లర్ కోసం కొత్త హెయిర్ డ్రయర్ కొన్నాను. కరెంట్ లేక దాన్ని వాడలేకపోతున్నాను. నా జుట్టు చూసారా, ఈ చెమటకి ఎలా అతుక్కుపోయిందో. జుట్టు ఏంటంటే నీ మొహం మీదున్న పౌడర్ అంతా కరిగిపోయి మైదా పిండి కలిపిన బజ్జిల్లా ఉన్నారు మీరు. మీ మేకప్ ని ముందు కడగండి, లేకపోతే రాత్రిపూట ఎవరైనా చూస్తే దయ్యం అనుకొని భయపడతారు. వారి వెదవా, నన్నే దయ్యం అంటావా? నీకొందిరా, రేపు నా చేతిలో చేస్తావు నువ్వు. ఒరే బన్ను, పెద్దవాళ్ళను అలా అనకూడదు. సైలెంట్ గా పడుకో. టైం 10:30 అవుతుంది. అందరూ పడుకుందాం. రేపు పొద్దున్నే లేచి పనులు చేసుకోవాలి. అవును ఫ్రెండ్స్, పడుకుందాం. గుడ్ నైట్. అందరూ కబుర్లాపేసి ఎవరి మంచం మీద వాళ్ళు కళ్ళు మూసుకుని పడుకున్నారు. అంతటా ప్రశాంతమైన నిశ్శబ్దం. గాలి, ఆకుల చప్పుడు తప్ప మరేమీ వినబడట్లేదు. రాత్రి 11 గంటలు. అందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. బన్నుగాడికి మాత్రం ఇంకా నిద్ర పట్టలేదు. అటూ ఇటూ దొర్లుతున్నాడు. పక్క మంచంలో బుజ్జి పిచ్చుక కూడా కళ్ళు మూసుకుని పడుకునుంది. సడన్ గా ఒక వింత సౌండ్ మొదలైంది.
ఆ సౌండ్ ఒక పాత డిజిటల్ డాక్టర్ స్టార్ట్ అయినట్లుంది. బన్ను చిలుక బుజ్జి పిచ్చుక ఇద్దరు ఒకేసారి ఉలిక్కి పడి కళ్ళు తెరిచారు. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుముకుంటూ లేచి గుసగుసగా, బనుక, ఏంట్రా ఆ సౌండ్? గ్రౌండ్ లో ఎవరైనా ట్రాక్టర్ నడుపుతున్నారా ఏంటి? బన్ను చిలుక తల పైకెత్తి చూస్తూ, ట్రాక్టర్ కాదు బుజ్జి, మన మహిబామ్మ గారి ముక్కు పని చేస్తోంది. ఆవిడ భయంకరమైన గురక పెడుతోంది. ఆ గురకకి ఆవిడ మంచం కూడా చిన్నగా వణుకుతోంది. అమ్మో, మహిబామ్మ గారి గురక మామూలుగా లేదు. బుల్లెట్ బండికి సైలెన్సర్ పీకేసినట్లుంది. నేను చెవులు మూసుకొని పడుకుంటాను. బన్ను తన 2 చెవుల్లో 2 చిన్న దూది ఉండలు పెట్టుకుని దిండు ముఖం మీద కప్పుకుని పడుకున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. మహీగ్రద్ద గురక ఒకే రిధంలో వెళ్తుంది. సరిగ్గా అప్పుడే పక్క మంచం మీద ఉన్న చిచ్చుకాకి తన గొంతు సవరించుకుంది. ఆవిడ నిద్రలో కలవరిస్తూ ఒక కొత్త సౌండ్ స్టార్ట్ చేసింది. ఆ సౌండ్ ఇంట్లో ఉన్న గ్రైండర్ మిక్సర్ పాడైపోయినప్పుడు వచ్చే శబ్దంలా ఉంది. చాలా కీచుగా హై పిచ్లో వస్తుంది. బన్ను చిలుక తిండు విసిరేసి చెవుల్లో దూది తీసేసి తల పట్టుకుని, దేవుడా, ఇదేంటి? ఇప్పుడేమో గ్రైండర్ స్టార్ట్ అయింది. లెఫ్ట్ సైడ్ లో డిజిటల్ ట్రాక్టర్, రైట్ సైడ్ లో చెడిపోయిన గ్రైండర్. ఈ 2 సౌండ్స్ కలిపి నన్ను పిచ్చోడిని చేస్తున్నాయి. మమ్మీ, ఓ మమ్మీ, లేవా? బన్ను చిలుక పక్క మంచం మీద ఉన్న చోటు చిలుకని కదిపాడు. చోటు చిలుక నిద్రమత్తులో, ఏంట్రా, ఎందుకు లేపావు? వానొస్తుందా? వాన కాదు మమ్మీ, సౌండ్ పొల్యూషన్. ఆ మహిబామ్మ, చిచ్చు ఆంటీ కలిసి మన ఊరిని ఫ్యాక్టరీలా మార్చేశారు. వాళ్ళ గురక విను, నాకు చెవులు బ్లీడింగ్ అవుతున్నాయి. నువ్వు వెళ్ళి వాళ్ళని ఆపు. ఒరేయ్, నిద్రలో గురక పెట్టడం కామన్ రా. వాళ్ళని లేపితే కొడతారు. కాసేపు అడ్జస్ట్ అవ్వు, అలవాటైపోతుంది అని చెప్పి చోటు మళ్ళీ పడుకొని చెవుల్లో చీర కొంగు పెట్టుకుంది. బుజ్జి పిచ్చుక పక్క మంచం నుండి, పనుక, వీళ్ళ సౌండ్స్ కి నాకు కూడా పిచ్చెక్కిపోతుండ్రా. ఏదో ఒకటి చెయ్యాలి. బన్ను మంచం దిగాడు. సైలెంట్ గా చిచ్చుకాకి మంచం దగ్గరికెళ్ళాడు. చిచ్చుకాకి నోరు తెరిచి పళ్ళు కొరుకుతూ గురక పెడుతుంది. బన్ను చిలుక బుజ్జితో, బుజ్జే, ఈ ఆంటీ నోరు మోస్తే సౌండ్ ఆగిపోతుంది కదా. ఉండు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. బన్ను కింద పడున్న ఒక పొడవైన ఈకని తీసుకున్నాడు. ఆ ఈకతో చిచ్చుకాకి ముక్కు రంధ్రాల్లో దగ్గరగా మెల్లగా గిలిగింతలు పెట్టాడు. బుజ్జి పిచ్చుక భయంగా, ఒరే పనుక, జాగ్రత్త, ఆంటీ నిద్రలేస్తే నీ రెక్కలు పీకేస్తోంది. చిచ్చుకాకి నిద్రలోని ముక్కు ముడుచుకుంటూ, వదిలేహిరా, నాకు సిగ్గేస్తుంది అని కలలో ఏదో మాట్లాడుతూ సౌండ్ ఆపింది. అమ్మయ్య, ఆగిపోయింది. గిలిగింతలు పెడితే గురక ఆగుతుందన్నమాట. నేను సైంటిస్ట్ అయిపోయాను. బన్ను వెనక్కి తిరగబోయేసరికి చిచ్చుకాకి ముక్కులో దూరిన ఆ ఈక వల్ల ఆవిడికి విపరీతమైన తుమ్మొచ్చింది. చిచ్చుకాకి సడన్ గా పైకి లేచి ఆచి! అని ఒక పెద్ద భయంకరమైన తుమ్ము తుమ్మింది. ఆ తుమ్ము గాలికి బండుగాడు వెనక్కి ఎగిరిపడ్డాడు. కాని చిచ్చుకాకి మెలకువ రాలేదు. మళ్ళీ యథావిధిగా పడుకొని ఈసారి డబుల్ స్పీడ్ లో గురక స్టార్ట్ చేసింది. బుజ్జి పిచ్చుక నవ్వు ఆపుకుంటూ, అమ్మా పనుక, ఇది ఫెయిల్ అయింది. ఈసారి స్పీడ్ పెరిగింది. ఆవిడ నిన్ను కూడా కాళ్ళకి ఎగర కొట్టేసింది. అప్పుడే ఇంకో కొత్త సౌండ్ జాయిన్ అయింది. అది లూసీ పౌడం మంచం నుండి వస్తుంది. సన్నగా విజిల్ సౌండ్ వేసిన సౌండ్. ఓరి నాయనా, ఇప్పుడు విజిల్ కూడా స్టార్ట్ అయిందా? మహిబామ్ ఏమో ట్రాక్టర్, చిచ్చు ఆంటీ ఏమో మిక్సీ, లూసీ ఆంటీ ఏమో కుక్కర్ విజిల్. ముగ్గురు కలిసి గురకల సింఫోనీ స్టార్ట్ చేశారు రోయ్. వీళ్ళకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఈ మ్యూజిక్ కి మనం ఎలా పడుకోవాలి బుజ్జి? కనుక మా స్కూల్లో సైన్స్ టీచర్ చెప్పారు, నిద్రపోయే వాళ్ళ మొహం మీద నీళ్లు చల్లితే వెంటనే షాక్ కి గురై సైలెంట్ అవుతారట. ఆ ట్రిక్ ట్రై చేద్దాం. సూపర్ ఐడియా బుజ్జి. వాటర్ బాటిల్ నా దగ్గరుంది. బన్ను వాటర్ బాటిల్ తీసుకుని మహిగ్రద్ద దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ ట్రాక్టర్ సౌండ్ కి మంచం వణుకుతూ ఉంది. బన్ను చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని మహి ముఖం మీద చప్పని చల్లాడు. మహిగ్రద్ద నిద్రలోనే నీళ్లు తుడుచుకుంటూ, ఏంటి వర్షం పడుతోందా? కరెంట్ లేదు కదా. వర్షం పడితే చల్లగా ఉంటుంది, పడనివ్వలే అని గురక కంటిన్యూ చేసింది. అరే, ఇది కూడా ఫెయిల్. ఆవిడ వర్షం అనుకుని ఇంకా హ్యాపీగా గురక పెడుతుందిరా పనుక. నా వల్ల కాదు,
బుజ్జి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని దుప్పటి కప్పుకుంది. రాత్రి 1 అయింది. బన్నుకి నిద్ర రాక పిచ్చెక్కిపోతున్నాడు. గురకల సౌండ్స్ మరింత పెరిగాయి. సరిగ్గా అప్పుడే టింగ్ అని సౌండ్ వస్తూ ఊర్లో కరెంట్ వచ్చింది. అమ్మయ్య, కరెంట్ వచ్చేసింది. చలో, ఇక మంచాలు తీసుకోండి. ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయి ఫ్యాన్లు వేసుకుని పడుకుందాం. బయటుంటే ఈ పన్నుగాడు మనల్ని చంపేసేలా ఉన్నాడు. అవునవును, నా ఇన్వర్టర్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి. గుడ్ నైట్ ఎవ్రీబడి. అందరూ తమ మంచాలు తీసుకుని హడావిడిగా ఇళ్లలోకి వెళ్లిపోయారు. కరెంటు రావడంతో ఎవరికి వాళ్ళు ఏసీలు ఫ్యాన్లు వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయారు. కాని బన్ను చిలుక మాత్రం బయటే తన మంచం మీద పడుకున్నాడు. బన్ను చిలుక చల్లగాలి పీల్చుకుంటూ, అబ్బా, ఇప్పుడంత ప్రశాంతంగా ఉందో. కరెంటు రావడం వల్ల వాళ్ళంతా లోపలికెళ్లారు. ఇప్పుడు యారు బయట నాకొక్కడితే రాజ్యం. గురకల్లేవో గొడవల్లేవో, నా సైకాలజీ పనిచేసింది అని మురిసిపోతూ దుప్పటి కప్పుకున్నాడు. 5 నిమిషాల తర్వాత బన్ను చిలుక నిద్రలోకి జారుకున్నాడు. వాడి ముక్కులో నుండి సౌండ్ స్టార్ట్ అయింది. చిచ్చుకాకి కంటే పెద్ద గురక. లోపల ఇంటి నుండి చోటు చిలుక ఆ సౌండ్ విని తల పట్టుకుంది. వీడికి మాత్రం వాళ్ళందరికంటే పెద్ద ట్రాక్టర్ ఉంది లోపల. వీడి గురకకే వీడికి నిద్ర పట్టట్లేదని వీడికి తెలియదు కదా. పిచ్చోడు, పడుకోనిలే. ఈ కథలోని నీతి ఏంటంటే, పక్కవాడి గురక మనకు శబ్దంలో వినిపిస్తుంది, కానీ మన గురక మనకు ఎప్పటికీ వినబడదు. చిచ్చుకాకి బర్త్డే సర్ప్రైజ్. మధ్యాహ్నం 4 గంటలు. ఊర్లో ఉన్న పెద్ద చెట్టు కింద చిన్నుకాకి ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. అటుగా ఆడుకుంటూ వచ్చిన బన్ను చిలుక, బుజ్జి పిచ్చుక వాడిని చూశారు. అరే బుజ్జి, అక్కడ చూడు, చిన్నగాడు కూర్చొని ఏడుస్తున్నాడు. బహుశా వాళ్ళమ్మ ఈ రోజు కూడా ఇంట్లో వంకాయ కూర వండిందేమో, అందుకే భరించలేక ఇక్కడ ఏడుస్తున్నాడు. ఒరే పన్నుక, ప్రతిదానికి వంటతో ముడిపెట్టుకురా పన్నుక. పాపం, వాడికేదో ప్రాబ్లం ఉండుంటుంది. పద వెళ్ళాడుకుందాం. ఇద్దరు చిన్ను దగ్గరికెళ్లారు. ఏమందిరా చిన్నుక, ఎందుకలా ఏడుస్తున్నావు? ఎవరైనా నిన్ను కొట్టారా? చిన్నుకాకి కన్నీళ్లు తుడుచుకుంటూ, ఎవరు కొట్టలేదు బుజ్జి. రేపు మా అమ్మ పుట్టినరోజు, కానీ మా అమ్మ జీవితంలో ఎప్పుడు పుట్టినరోజు చేసుకోలేదు. అవునా, చిచ్చు ఆంటీకి కూడా పుట్టినరోజు వస్తుందా? నేను ఆవిడికి ఏజ్ పెరగదనుకున్నానే. అయినా బర్త్డే చేయకపోతే ఏమైందిరా? డబ్బులు సేవ్ అవుతాయి కదా. అదేరా ప్రాబ్లం. మా అమ్మ ఎప్పుడు నా కోసం, నా చదువు కోసం పైసా పైసా కూడబెడుతుంది. కనీసం తన బర్త్డేకి ఒక కొత్త చీర కూడా కొనుక్కోదు. రేపు ఆవిడ బర్త్డే అని నాకు తెలుసు, కానీ నేను ఒక చిన్న కేకును కూడా కొనలేకపోతున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. కొడుకుగా నేను మా అమ్మకు ఎలాంటి సంతోషం ఇవ్వలేకపోతున్నా అని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాడు. బుజ్జి పిచ్చుక చిన్ను భుజం మీద చెయ్యి వేసి, ఏడవకురా చిన్నుక, చిచ్చు ఆంటీకి డబ్బుల మీద ఆశ ఎక్కువైనా నీ మీద ప్రేమ చాలా ఎక్కువ. ఆవిడ బర్త్డేకి మనం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం. సర్ప్రైజా? ఎలా బుజ్జి? కేక్ కొనాలి కదా, దానికేమో 100 రూపాయలు అవుతాయి. ఎక్కడి నుండి తెస్తాం? బన్ను చిలుక కాలర్ ఎగరేసుకుంటూ, ఏయ్ చిన్నగా, నువ్వు బన్నుగాడి ఫ్రెండ్విరా. నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏంటి? నా దగ్గర నా సమోసా ఫండ్ ఉంది. రోజు మా అమ్మ ఇచ్చే పాకెట్ మనీలో సమోసాలు తినకుండా దాచుకున్న డబ్బులున్నాయి. అవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను. నిజమా బన్ను? నా కోసం నీ సమోసాలు త్యాగం చేస్తున్నావా? అంతే కదరా, ఫ్రెండ్ కోసం సమోసాలు కాదు, బిర్యానీ కూడా వదిలేస్తాను. మనసులో, దేవుడా, ఎంత పెద్ద మాట అనేశాను. నా కిడ్నీ బ్యాంక్ లో కూడా ఒక 100 రూపాయలు దాచుకున్నాను చిన్నుగా. అవన్నీ కలిపి మనం ఈ రోజు రాత్రి చిచ్చు ఆంటీకి ఒక పెద్ద కేక్ తెద్దాం. ఆవిడ ఆనందం చూద్దాం. చిన్నుకాకి సంతోషంతో ఇద్దరిని హత్తుకుని, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. మీలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా అదృష్టం. మా అమ్మకి ఈ విషయం తెలిస్తే ఆనందంతో పిచ్చెక్కిపోతుంది. సాయంత్రం 5 గంటలు. బన్ను తన ఇంట్లోకి దొంగతనంగా వెళ్లి తన మట్టి కిడ్నీ బ్యాంక్ తీసుకుని వచ్చాడు. ముగ్గురు చెట్టు కింద కూర్చొని డబ్బులు లెక్క పెడుతున్నారు. ఇదిగో నా మట్టి గుళ్ళ. దీన్ని పగలగొట్టాలంటే నా గుండె పగిలినట్టుంది. కానీ చిచ్చు ఆంటీ బర్త్డే కోసం పగలగొట్టాల్సిందే. బుజ్జి, రాయి తీసుకో. బుజ్జి రాయి తీసుకుని బన్ను కిడ్నీ బ్యాంక్ ని ఠక్ మని పగలగొట్టింది. అందులో నుండి 10 రూపాయలు, 5 రూపాయల కాయిన్స్ కింద పడ్డాయి. బన్ను చిలుక వాటిని లెక్క పెడుతూ, 10, 20, 50, 100, 150. వావ్, నా దగ్గర 150 రూపాయలున్నాయి. నేను రిచ్ అయిపోయాను. నా దగ్గర 150 ఉన్నాయి బన్నుక, మొత్తం 300 అయ్యాయి. నా జేబులో ఒక 50 రూపాయలు ఉన్నాయి, మొత్తం 350. ఈ డబ్బుతో మంచి కేక్ వస్తుందా బుజ్జి? ఖచ్చితంగా వస్తుందిరా చిన్నుగా. మనం ఇప్పుడే ఊరి చివరున్న పావురం బేకరీ దగ్గరికి వెళ్దాం. అక్కడ కేక్
కేక్స్ బాగుంటాయి. పదండి పదండి, లేట్ అయితే బేకరీలో మంచి కేకులు అమ్ముడిపోతాయి. మిగిలినవన్నీ మనకు అంటగట్టారు. ముగ్గురు కలిసి పావురం బేకరీకి వెళ్తారు. అక్కడ అద్దాల వెనుక రంగురంగుల కేకుల్ని చూసి బన్నుగాడి నోట్లో నీళ్లూరుతున్నాయి. బన్ను చిలుక అద్దానికి మొహం ఆనించి, వావ్ బుజ్జి, ఆ స్ట్రాబెర్రీ కేక్ చూడు ఎంత బాగుందో. ఆ బ్లాక్ ఫారెస్ట్ చూడు నన్ను రారా రారా అని పిలుస్తుంది. నాకైతే ఇప్పుడే ఈ అద్దం పగలగొట్టి తినేయాలనుంది. బేకరీ ఓనర్ కొంగపక్షి వాళ్ళని చూసి, ఏంటి పిల్లలు, ఎవరు బర్త్డే, ఏం కావాలి మీకు? అంకుల్, రేపు మా చిచ్చు ఆంటీ బర్త్డే. ఆవిడికి ఒక మంచి కేక్ ఇవ్వండి. మా దగ్గర 350 రూపాయలున్నాయి. 350 రూపాయలకా? ఆలోచించి, సరేలే, మీకోసం ఒక స్పెషల్ చాక్లెట్ ట్రిపుల్ కేక్ ఇస్తాను. దాని మీద హ్యాపీ బర్త్డే చిచ్చు ఆంటీ అని రాస్తారు, ఓకేనా? ఓకే అంకుల్, మా అమ్మకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. అంకుల్ అంకుల్, ఆ కేక్ పైన చెర్రీ పండు చాలా వేయండి. అలాగే కొంచెం క్రీమ్ ఎక్స్ట్రా రాయండి. ఆంటీకి ఇష్టం. అఫ్ కోర్స్ నాకు కూడా ఇష్టమే అనుకోండి. కొంగపక్షి నవ్వుతూ, సరే బన్ను, నీకోసం ఎక్స్ట్రా క్రీమ్ వేస్తాను. ఒక క్యాండిల్, బెలూన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాను, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అంకుల్. కేక్ బాక్స్ ని జాగ్రత్తగా పట్టుకుని చిన్నుకాకి తన ఇంట్లోని వెనుక గదిలో ఎవరికీ తెలియకుండా దాచాడు. రాత్రి 11:30 అయింది. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. చిచ్చుకాకి తన బెడ్రూంలో గురక పెడుతూ నిద్రపోతుంది. చిన్నుకాకి మెల్లగా వెళ్లి మెయిన్ డోర్ తీశాడు. బయట బన్ను బుజ్జి చీకట్లో నిలబడున్నారు. చిన్నుకాకి గుసగుసగా, బుజ్జి, బన్ను లోపలికి రండి, అమ్మ బాగా నిద్రపోతుంది. బన్ను చిలుక అడుగులేస్తూ, ఒరే చిన్నగా, మీ ఇంట్లో లైట్లు ఏమైనా వేయొచ్చు కదరా. నాకు కళ్ళు కనిపించడం లేదు. ఎక్కడైనా తడబడి పడితే నా చేతిలో ఉన్న బెలూన్స్ పేలిపోతాయి. సైలెంట్ గా రారా పన్నుక, మనం టేబుల్ డెకరేట్ చేయాలి. ముగ్గురు కలిసి హాల్లో ఉన్న టేబుల్ మీద కేక్ బాక్స్ ఓపెన్ చేశారు. చీకట్లోనే కొవ్వెత్తిని వెలిగించారు. ఆ చిన్న వెలుతురులో ఆ చాక్లెట్ కేక్ అద్భుతంగా కనిపిస్తోంది. బన్ను కళ్ళు ఆ కేక్ మీదే ఉన్నాయి. బుజ్జే, ఈ కేక్ మీద ఒక చెర్రీ పండు కింద పడిపోతుందిరా. నేను దాన్ని తిని అడ్జస్ట్ చేయనా? బుజ్జి పిచ్చుక బన్ను చెయ్యి కొట్టి, ఒరే తిండిపోతా, చిచ్చు ఆంటీ కట్ చేయకముందే నువ్వు తింటావా? ఆగు. నేను బెలూన్స్ ఊదుతాను, మీరు గోడ కంటించండి. 12 గంటలు కావడానికి ఇంకా 10 నిమిషాలే ఉంది. చిన్ను ఒక బెలూన్ ఊదుతున్నాడు. వాడు గాలి మరీ ఎక్కువగా ఊదేసరికి అది ఢబేలని పేలింది. ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న చిచ్చుకక్కి ఉలిక్కిపడి నిద్రలేచింది. కళ్ళు నులుముకుంటూ, అమ్మా, ఏంటా సౌండ్? గ్యాస్ సిలిండర్ పేలిందా? లేక ఇంట్లోకి దొంగలు వచ్చారా? హాల్లో ఎవరో మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా దొంగలే. నా డబ్బులు పెట్టి కొట్టేయడానికే వచ్చారు. చిచ్చుకాకి భయంతో చీకట్లో మెల్లగా అడుగులేసుకుంటూ హాలు వైపు వెళ్ళింది. చిచ్చుకాకి తనలో తాను, ఈ రోజు ఆ దొంగల కాళ్ళు ఇరగొడతా. నా డబ్బుల మీదే కన్నేస్తారా? హాల్లో పిల్లలు ముగ్గురు కొవ్వొత్తిని వెలిగించి చిచ్చుకాకిని లేపడానికి రెడీ అవుతున్నారు. కరెక్ట్గా అప్పుడే హాల్లో క్లాక్లో 12 గంటలు కొట్టింది. ఢంగ్ ఢంగ్ ఢంగ్. చిచ్చుకాకి అక్కడే ఉన్న ఒక స్విచ్ని ఆన్ చేసింది. గట్టిగా అరుస్తూ, ఏ దొంగలరా, కదలకండి, నా ఇంట్లోకి వస్తారా? మిమ్మల్ని చంపేస్తా. లైట్ వేయగానే చిచ్చుకాకి షాక్ అయింది. అక్కడ దొంగలు లేరు. బదులుగా ఒక అందమైన చాక్లెట్ కేక్, వెలుగుతున్న కొవ్వొత్తి, రంగురంగుల బెలూన్స్తో తన కొడుకు చిన్ను, వాడి ఫ్రెండ్స్ బన్ను బుజ్జి నిలబడున్నారు. ముగ్గురు ఒకేసారిగా గట్టిగా సంతోషంగా, హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యూ ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ చిచ్చు ఆంటీ. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ పాట వినగానే చిచ్చుకాకి చేతిలో ఉన్న కర్ర జారి కింద పడింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పాడాయి. జీవితంలో ఎప్పుడు ఊహించని సర్ప్రైజ్ ఇది. చిచ్చుకాకి నమ్మలేనట్లుగా, ఏంటిది? కేక నా కోసమా? బర్త్డేనా? చిన్నుకాకి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మని హత్తుకుని, అవునమ్మా, హ్యాపీ బర్త్డే. నువ్వెప్పుడు నా కోసం కష్టపడతావు, కానీ నీ పుట్టినరోజు కూడా జరుపుకోలేవు కదా. అందుకే నేను బన్ను బుజ్జి కలిసి ఈ కేక్ తెచ్చాం. అవునంటే ఇది నా సమోసా ఫండ్తో కొన్న కేకు. మీరు దీన్ని త్వరగా కట్ చేయండి. నా సమోసాలు ఈ కేక్ రూపంలో నన్ను పిలుస్తున్నాయి. ఆంటీ, ఈ రోజు నుండి మీరు ఎప్పుడు మీ బర్త్డేకి ఏడవకూడదు. మేము మీతోనే ఉంటాం. హ్యాపీ బర్త్డే. పిల్లల మాటలు వినేసరికి
చిచ్చుకాకి గుండె కరిగిపోయింది. ఇన్నాళ్ళు తమ ఊర్లో అందరితో గొడవ పడుతూ పిసినారిగా బ్రతికిన విషయం గుర్తొచ్చింది. కాని ఈ పిల్లలు తనను ఎంతగా ప్రేమిస్తున్నారో అర్థమైంది. ఆమె కళ్ళల్లో నుండి ఆనంద బాష్పాలు జలజల రాలాయి. చిచ్చుకాకి ఏడుస్తూ పిల్లలందర్నీ దగ్గరికి తీసుకుని, ఒరేయ్ నా బంగారు కొండలారా, నేను మీకెప్పుడు కోపమే చూపించాను. మంచినీళ్ళు అడిగినా ఇవ్వని పిసనార్ని నేను. కానీ మీరు నా మీద ఇంత ప్రేమ చూపించి మీరు దాచుకున్న డబ్బులతో నాకు కేక్ తెచ్చారా? నా జీవితంలో నేను పొందిన అతి పెద్ద ఆస్తి ఇదేరా. నేను చాలా అదృష్టవంతురాల్ని. అంటే మీరు ఏడిస్తే మేకప్ పోతుంది. ప్లీజ్ ముందు కేక్ కట్ చేయండి. ఆ కొవ్వొత్తి కరిగిపోయి కేక్ లో పడుతుంది. అందరూ నవ్వుకున్నారు. చిచ్చుకాకి కన్నీళ్లు తుడుచుకుని కేక్ దగ్గరికెళ్ళింది. రండి రండి, అందరూ కలిసి కట్ చేద్దాం. చిచ్చుకాకి కేక్ కట్ చేసింది. ముందుగా ఒక పెద్ద ముక్క తీసుకుని తన కొడుకు చిన్ను నోట్లో పెట్టింది. తర్వాత ఇంకో ముక్క బుజ్జికి పెట్టింది. ఆ తర్వాత ఒక చాలా పెద్ద ముక్క క్రీమ్ చెర్రీ ఉన్నది తీసుకుని బన్ను నోట్లో పెట్టింది. బన్ను చిలుక చప్పరిస్తూ, అబ్బా అంటే కేక్ సూపర్. నా సమోసా డబ్బులకు న్యాయం జరిగింది. ఇది అద్భుతం. నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేనురా పిల్లలు. మీరు నాకు ఎంత మంచి గిఫ్ట్ ఇచ్చారు. రేపు ఉదయం దీనికి రిటర్న్ గిఫ్ట్ నా సొంత డబ్బులతో స్వయంగా నేనేవ్వండి. మీ అందరికి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ పెడతాను. ఇది నా ప్రామిస్. బన్ను చిలుక ఆనందంతో ఎగిరి గంతేసి, యాహూ! జై చిచ్చు ఆంటీ, జై జై బర్త్డే బిర్యానీ. దేవుడా, ఆంటీకి రోజుకో బర్త్డే వచ్చేలా చూడు స్వామి. ఆ రాత్రి అందరూ కేక్ తిని కొద్దిసేపు ఆడుకుని సంతోషంగా నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు చిచ్చుకాకి ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. అద్భుతమైన బిర్యానీ వాసన ఊరంతా వ్యాపించింది. తుని పిచ్చుక బయట నడుస్తూ, చెటు ఈ వాసనేంటి? ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నారా? వాసన చిచ్చు వాళ్ళ ఇంటి నుండి వస్తుంది తుని. కానీ చిచ్చు ఎవరికి ఒక టీ కూడా ఇవ్వదు. బిర్యానీ ఏంటి? ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇద్దరూ చిచ్చు ఇంటికెళ్లారు. అక్కడ చిచ్చుకాకి చాలా ఆనందంగా కొత్త చీర కట్టుకొని పెద్ద గిన్నెలో బిర్యానీ కలుపుతోంది. బన్ను, బుజ్జి, చిన్ను ముందు వరుసలో ప్లేట్లు పట్టుకుని కూర్చున్నారు. తుని పిచ్చుక షాక్ అయ్యి, చిచ్చు ఏంటిదంతా? బిర్యానీ ఏంటి? ఈ పార్టీ ఏంటి? చిచ్చుకాకి నవ్వుతూ, రండి తొని రండి రండి చోట. ఈ రోజు నా బర్త్డే. నేను రాత్రి మీ పిల్లలు నాకు ఇచ్చిన సర్ప్రైజ్ కి నా మనసు పూర్తిగా మారిపోయింది. నా పిసినారితనాన్ని ఈ రోజు గాలికి వదిలేశాను. మన వాళ్ళ కోసం ఖర్చు పెట్టని డబ్బు ఎందుకు చెప్పండి? మీరు కూర్చోండి, వేడివేడి బిర్యానీ వడ్డిస్తాను. నిజంగానే చిచ్చు, నువ్వు చాలా మారిపోయావే. హ్యాపీ బర్త్డే చిచ్చు. మేం కూడా నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తాం చిచ్చు. హ్యాపీ బర్త్డే. బన్ను చిలుక మధ్యలో దూరుతూ, అమ్మలా, మీ ఎమోషనల్ సెంటిమెంట్ ఆపుతారా? ఆ బిర్యానీ చల్లారిపోతుంది. అంటే నాకు ఒక పెద్ద లెగ్ పీసు, కొంచెం మసాలా ఎక్స్ట్రా వేయండి. ఇదిగోరా పండుగ, ఈ రోజు నీకు అన్లిమిటెడ్ ఫుడ్, ఎంతైనా తిను. నాకెలాంటి బాధ లేదు. చిచ్చుకాకి ఆనందంగా అందరికీ బిర్యానీ వడ్డించింది. బన్ను, బుజ్జి చేసిన చిన్న సర్ప్రైజ్ వల్ల చిచ్చుకాకి మనసులోని పిసినరితనం పోయి అందరితో కలిసిపోయే మంచి పక్షిగా మారింది. ఆ బర్త్డే పార్టీ ఊరిలో అందరికీ ఒక పండగలా మిగిలిపోయింది. ఈ కథలోని నీతేంటంటే, డబ్బు కంటే ప్రేమ, బంధాలు చాలా విలువైనవి. మనకు ఉన్నదాన్ని ఇతరులతో పంచుకుంటే వచ్చే సంతోషం ఏ బ్యాంకు బ్యాలెన్స్ లోనూ దొరకదు.